ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ఏ విధంగా అంటే మరి పార్వతీమాతకి ఇంకా ఇలా తెలియజేస్తూ ఉన్నారు పరమేశ్వరుడు. జగత్తుకు కారణమైనటువంటిది మాయ, దేహానికి కారణమైనటువంటిది అజ్ఞానం. అయితే ఇలా చెప్పడం వల్ల జగత్తుకి సాక్షి అయినటువంటి ఈశ్వరుడు మాయోపాధికుడు, దేహానికి సాక్షియకు జీవుడు అవిద్యోపాధికుడు అని చెప్పుకున్నప్పుడు ఈ రెండు ఉపాధులు, ఏ మాయోపాధికం ఉపాధి అనేటువంటిది, మరి అవిద్య ఉపాధి అనేటువంటిది, ఈ రెండు ఉపాధులను కూడా దూరీకరిస్తే ఉండేటువంటిది ఏంటి? జీవుడు ఈశ్వరుడు. ఈ రెండు కూడా ఒకటే, ఏ మాత్రము భేదం లేదు, ఒకే చైతన్యము అనేటువంటి అపరోక్ష జ్ఞానము. అంటే ఎక్కడో ఉన్నది అనేటువంటిది కాదు, తన యందే అది అంతర్నిర్మితమై ఉన్నది. అది దేని ద్వారా తెలియబడుతుంది? కేవలం శ్రీ గురుమూర్తి యొక్క కరుణ ద్వారా మాత్రమే ఆ వివేకం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది అని. ఏ విధంగా అంటే గురువు యొక్క శబ్దార్థాన్ని గురించి శ్రీ పరమేశ్వర స్వరూపులు పార్వతీమాతకు తెలియజేస్తూ, యదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవసిందోషాతం గురుం ప్రణమామ్యహం. ఏ శ్రీ గురుదేవుని యొక్క పాద కమల ద్వంద్వం యొక్క సంస్మరణము శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వములను అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అయితే ఇక్కడ ఆధ్యాత్మికం, అది భౌతికం, అది దైవకము అనేటువంటి తాపత్రయాన్ని రహితం చేస్తుంది శ్రీ గురుదేవుని యొక్క పాద కమల ద్వంద్వం. దీనిని ఏ విధంగా అంటే ఆ రెండు చరణ యుగలము, ఈ రెండు చరణాలను ఎవరైతే, ఏ చరణాలు? శ్రీ గురుదేవుని యొక్క చరణాలు ఎవరు ఆశ్రయిస్తారో, దానిని మళ్ళీ మళ్ళీ కూడా ఎవరు స్మరిస్తూ ఉంటారో వారికి ఎటువంటి దోషాలు తొలగిపోతున్నవి అంటే శీతలము ఉష్ణము అనేటువంటి ద్వంద్వం లేదు. అంతేకాదు సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వాలు లేవు. ఏ లాభాలు సంతోషాలు కష్టాలు నష్టాలు అనేటువంటివి ద్వంద్వాలు నశించిపోయి వానికి అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవికము అనేటువంటి తాపత్రయాలు వాటిని కూడా రహితం చేసేస్తుంది శ్రీ గురువు యొక్క చరణ కమలాలు. అయితే అంతేకాకుండా ఇక్కడ అనాదిగా ఉండేటువంటి జననం మరణం రూపమైనటువంటి మహా దుఃఖాన్ని కలిగించే మహా సంసార సాగరం కూడా సులభంగా జీవుని తరింపజేస్తుంది. ఇక్కడ మనం తాపత్రయాలు గురించి తెలియజేసుకున్నాం. ఆధ్యాత్మికం, అది భౌతికం, అది దైవికం అనేటువంటి తాపత్రయాలను ఏ విధంగా రహితం చేస్తుంది? అసలు ఈ తాపత్రయాలు అనేటువంటివి ఏవి అన్నప్పుడు ఆధ్యాత్మిక తాపము ఏంటది? దేహానికి సంబంధించినటువంటి జ్వరము, రోగాలు, వ్యాధులు, అనారోగ్యాలు ఇటువంటివన్నీ కూడా మరి ఆధ్యాత్మిక తాపం. అదే అది భౌతిక తాపం అన్నప్పుడేంటి? పాములు, తేళ్ళు, క్రిములు మొదలైనటువంటివి కుట్టడం ద్వారా వాటి ద్వారా బాధలు పడటం, ఇటువంటికి సంబంధించినవి అన్నీ కూడా ఆది భౌతిక తాపం. ఆది దైవిక తాపం అంటే ఏంటి అన్నప్పుడు వర్షాభావాలు, అతివృష్టి అనావృష్టి కానీ, లేదా పిడుగులు పడి ఇబ్బందులు కలిగించడం కానీ, లేదా భూకంపం మొదలైనటువంటి అది రావడం కానీ, వీటి ద్వారా పడేటువంటి బాధలు, దీనిని అది దైవిక తాపం అని చెప్తారు. అంటే ఈ ఆధ్యాత్మికం, మరి అది భౌతికం, అది దైవికం అనేటువంటివి ఈ తాపత్రయాలు త్రయము మూడు, ఈ తాపాలు మూడు కూడా రహితం చేస్తుంది. ఏంటది? శ్రీ గురువు యొక్క చరణ యుగలం.
ఆ పాదపద్మాలు ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వారు ద్వంద్వాలను నశింపజేసుకుంటారు, ఈ తాపాలను, ఈ 3 తాపాలను రహితం చేసుకుంటారు. అంతేకాదు మరి అనాదిగా అంటే ఎప్పటి నుండో, దీనికి ఇది ఇప్పుడు ప్రారంభమైంది అని చెప్ప సాధ్యముగానటువంటిది జనన మరణ స్థితి. అంటే ఎప్పటి నుండో గణనకు అందనటువంటిది ఆ జనన మరణ రూపమైనటువంటి, అంటే పుట్టడం, కొన్నాళ్ళు ఉన్నట్లు ఉండడం, మరి చనిపోవడం, శరీరం వెళ్ళిపోవడం, ఇటువంటిది పోయినట్లు ఉంటుందా, మళ్ళీ శరీరం తీసుకొని వస్తుంది. ఏ శరీరం అన్నప్పుడు, ఇక్కడ శరీరం అన్నప్పుడు ఈ వినేటువంటి వారు, చెప్పేటువంటి వారు అనేటువంటిది ఏ విధంగా అంటే అది కేవలం మానవ దేహం మాత్రమే కాదు. అయితే ఈ కర్మలు, ఈ కర్మవాసనలు దేనికి సంబంధించినవి అంటే మానవ ధర్మ కర్మములకే సంబంధించినవి. ఇతరత్ర జీవరాశిలో ఉండేటువంటి ధర్మాలకి అది కేవలం ఆకలి అయితే అనేక జంతువులని తనకంటే క్రింది వాటిని చంపి తిన్నప్పటికీ కూడా దానికి ఎటువంటి కర్మ అనేటువంటిది అంటదు. ఎందుకు అంటే దానికి ఆకలి తీరటం, తన ఉపాధిని పోషించుకోవడం మాత్రమే తెలుసు, దానికి కర్మతో సంబంధం లేదు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి దేహం ఏంటి అంటే కేవలం మానవ దేహం. ఈ మానవ దేహంలో తప్పు ఒప్పులు, పుణ్యము పాపము, జన్మ మరణము అనే విషయాలు తెలిసినప్పుడు, అంటే ఆ జ్ఞానం నా జంతువునాం నరజన్మ దుర్లభం, సర్వ ప్రాణికోటిలు కూడా ఉత్తమమైనది, ఉత్కృష్టమైనది మానవ శరీరం. ఈ శరీర ధారణ రాకుండా చేసుకోగలిగినటువంటి తెలివి, వివేకం కేవలం మానవ దేహంలో మాత్రమే ఉంటుంది. వాళ్ళు దేవతలైనా మానవ జన్మను ధరించి ముక్తత్వం పొందవలసిందే. దైత్యులు, అసురులు ఎవరైనా సరే వారైనా మానవ జన్మను పొంది వారు ఏ కర్మలైతే ఉన్నావో వాటిని నిర్వాసనంతో కూడుకొని ముక్తత్వాన్ని పొందవలసిందే. కాబట్టి ఇక్కడ జ్ఞానవంతమైనదేంటి అంటే మానవ దేహం. ఈ మానవ దేహానికి జననము మరణము అనేటువంటిది దాని గురించి తెలుసు. దానివల్ల పడేటువంటి దుఃఖాలు తెలుసుకునేటువంటి వివేకం సద్గురుదేవుడు శుద్ధ చైతన్య సాక్షిత్వ స్వరూపంలో ఉండి వీనికి ఈ తెలివిని అందిస్తూ ఉన్నాడు. ఆ అందించేటువంటప్పుడు మళ్ళీ కూడా ఈ దేహం, ఒకవేళ ఈ దేహం గనక పతనమైందో మరి ఇటువంటి మానవ శరీరమే వస్తుంది అనేటువంటిది ఎవరికైనా హామీలు ఉన్నవా? అదే వస్తుంది అని స్థిరత్వము, దాని యందు గాఢ విశ్వాసము ఉన్నదా? తెలియదు. ఎందుకు అంటే 84 లక్షల జీవరాశిలో ఏ దేహాన్నైనా ధరించవచ్చు వాడు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ప్రకారం తదనుగుణమైనటువంటి దేహాన్ని ధరింపజేసుకొని వస్తాడు అని చెబుతూ, మరి ఈ పుట్టడం పోవడం అనేటువంటిది ఏ విధంగా దుఃఖముతో కూడుకున్నటువంటిది. పుట్టేటప్పుడు బాధ, స్థితి పొందేటప్పుడు బాధ, పోతుంది అని బాధ, పోయిన తర్వాత ఏమై వస్తామో తెలియని బాధ, ఇవన్నీ కూడా ఈ శాశ్వతంగా ఇవి తొలగించాలి. ఈ మహాసంసార సాగరం నుండి కూడా సులభంగా జీవుణ్ణి తరింపజేసుకోవాలి, మరొక శరీరము అనేది రాకుండా చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే వాడు మరి ఈ సద్గురుదేవుని యొక్క చరణ కమలాలను తప్పనిసరిగా ఆశ్రయించవలసింది. ఎప్పుడైతే శ్రీ సద్గురుని యొక్క కృపా రసావేశము చేత మాత్రమే మనము మళ్ళీ సంసార తరణము అనేటువంటిది చేసుకోగలుగుతాం, మళ్ళీ దేహధారణ అనేది నివారించుకోగలుగుతాం. అట్టి మహామహుడైనటువంటి శ్రీ గురుదేవుని కోసం నేను నిరంతరం ప్రణమిల్లుచున్నాను, నేను నమస్కారం చేస్తున్నాను అని నువ్వు అడిగావు కదా పార్వతి. నేను ఈ జనన మరణ స్థితిని శాశ్వతంగా నివారించగలిగినటువంటి సమర్థత ఎవరికైతే ఉంటుందో అటువంటి మహామహుడైన శ్రీ సద్గురుదేవునికి నేను నిరంతరం సదా ఎల్లవేళలా కూడా నేను ప్రణమిల్లుతూ ఉంటాను, స్మరిస్తూ ఉంటాను ఆ సద్గురుదేవుణ్ణి అని చెబుతూ, అంటే గురువు యొక్క చరణ కమలాన్ని నమ్మితే
గురువు యొక్క మహిమా ప్రభావం ఈ తీరులో మళ్ళీ శరీరాల యొక్క అజ్ఞానజనితమైనటువంటి సంసారము, శరీరాల యొక్క రాకపోకలను శాశ్వతంగా నివారించుకోవచ్చు. గురువు యొక్క ప్రభావం ఇటువంటిది అని తెలియజేస్తూ, అందుకే అంత మహిమో పేతోన్వితమైనటువంటి మహామహుడు శ్రీ సద్గురుదేవుని నేను ఎల్లవేళలా స్మరిస్తూ నమస్కరిస్తూ ప్రణమిల్లుతూ ఉంటాను అని చెబుతూ, దేహీ బ్రహ్మ భవేద్యస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్ సర్వపాప విశుద్ధాత్మ శ్రీ గురోహ పాదసేవనాత్. శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూషా విధి చేత జీవుడు సకల బంధాల నుండి కూడా విముక్తుడవుతాడు. అయ్యి అప్పుడేమవుతాడు? పరబ్రహ్మ స్వరూపుడు తానే అవుతూ ఉన్నాడు. దేని ద్వారా ఈ పరబ్రహ్మ తత్వాన్ని పొందగలిగాడు జీవుడు? ఏ విధంగా జీవుడు తన యొక్క సకల బంధాలు కూడా విముక్తం చేసుకోగలిగాడు అంటే అది శ్రీ సద్గురుదేవుని యొక్క శుశ్రూష విధి. ఆ శుశ్రూష అనేటువంటివి అంటే గురువుకు చేసేటువంటి సేవలు. ఏది? త్రికరణ సహితంగా, త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మణ. ఏది సంకల్పిస్తున్నామో దానినే పలుకుతూ, ఏది పలుకుతూ ఉన్నామో ఆ క్రియనే అనుసరిస్తూ ఉండడమే త్రికరణ సహితముగా, త్రికరణ శుద్ధిగా. ఇటువంటిదేంటి? తను శుద్ధిపడటమే కాదు, గురువు యొక్క ఆశ్రమాన్ని కూడా శుద్ధిపరుచుకుంటాడు. గురువు ఆశ్రమాన్ని శుద్ధిపరిచినప్పుడు గురువుకి అది నిత్యమైనటువంటి శుశ్రూష, సేవా విధానమే అవుతుంది. ఆ శుశ్రూష ద్వారా తన ఏమవుతాడు? తన యొక్క మలిన వాసనలన్నీ కూడా మరి నశించిపోయి కేవలం శుద్ధ వాసనతో వాడు మిగిలి ఉంటాడు. ఆ శుద్ధ వాసన ఏమవుతుంది? జ్ఞానానికి దారితీస్తుంది. ఆ జ్ఞాన సముపార్జన ద్వారే వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు. అయితే శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూషా విధి చేత శ్రీ గురుదేవునికి ఎటువంటి శుశ్రూషలు చేస్తూ ఉంటారు అంటే 4 రకాలైనటువంటి సేవల గురించి మనకి శాస్త్రాలలో తెలియజేసి ఉన్నారు. అవి గురువులకు చేసేటువంటి సేవా విధానాలు. ఏంటవి అంటే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఈ 4 రకాలైనటువంటి సేవలను ఏది గురువు యొక్క స్థానము, ఏ గురువు యొక్క సదనము, ఆశ్రమ స్థానము, మహామహిమాన్వితుడైనటువంటి శ్రీ గురుదేవులు ఎక్కడ నివసిస్తూ ఉన్నారో, ఎక్కడ దేహముతో సహా కూడి స్థిరపడి ఉన్నారో ఆ స్థానాన్ని శుభ్రం చేయడం. ఆ శుభ్రం చేయడం ద్వారా ఏమవుతుంది? వీడు అత్యంతికమైనటువంటి భక్తితో శుభ్రం చేస్తాడు కాబట్టి వీడి యొక్క మానసంలో కూడా అల్లకల్లోలము, అలజడి అనేది తొలగిపోయి పరిశుద్ధాంతమైనటువంటి అంతఃకరణ శీలుడవుతాడు. అంతేకాదు మరి రెండోది అంగ శుశ్రూష. ఏ విధంగా? శ్రీ గురువులు అనేక ప్రదేశాలు తిరుగుతూ అనేక మందికి బోధలు జరుపుచూ అనేక మందిని ఉద్ధరిస్తూ తను ఆ తత్వమునందు స్థిరపడి దానిని అంటియుండి దానిని వదలక ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మ తత్వమునందు నిలబడి ఊనుకొని ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురుదేవుని యొక్క దేహానికి మరి స్నానాదులు చేయించటం, మంచి వస్త్రాదులు కట్టించడం, అంతేకాదు ఆ శరీరానికి అవసరమైనటువంటి మరి అలసటతో కూడినటువంటి బాధలు పోవడానికి కాళ్ళు నొక్కడం, ఇలాంటివన్నీ చేసేటువంటిది అంగ శుశ్రూష. దీనితో ఏమవుతుంది? వాడి యొక్క శరీరం అనేటువంటిది స్థిరపడుతుంది. ఏమని? ఇది అబద్ధము అని. ఆ అబద్ధము అనేటువంటి భావన ద్వారా నిజము కోసం వెతుకుతాడు. అందుకే శ్రీ గురుదేవునికి 3వదైనటువంటి భావ శుశ్రూష. శ్రీ గురుడు అంతఃకరణములో దేనిని భావిస్తున్నారు, దేనిని గురించి యోచిస్తున్నారు, ఏ భావాన్ని, గురుదేవుని యొక్క భావాన్ని అనుసరించి నేనేమి చేయగలను అని ఎల్లవేళలా వారిని అనుసరిస్తూ గమనిస్తూ వారి యొక్క దయతో వారి మనోభావాలను గ్రహించి తదనుగుణమైనటువంటి వస్తుతని సమర్పించుకోవడం భావ శుశ్రూష. అదే ఆత్మ శుశ్రూష అయితే గురువు ఎటువంటి స్థితిలో ఆత్మస్థానమునందు ఎల్లప్పుడూ స్థిరపడి ఎటువంటి అనుష్ఠానాల ద్వారా ఈ తత్వాన్ని పొందగలిగారు. మమాత్మ సర్వభూతాత్మ, సర్వభూతాత్మల యందు కూడా శ్రీ గురుదేవునే దర్శించుకోగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రకాశ రూపమైనటువంటి జ్ఞానము తేజోవంతమై
విరాజిల్లేటువంటి ఆ శిష్యునికి ఆ ఆత్మ శుశ్రూష, స్థాన, అంగ, భావ ఆత్మ శుశ్రూషలు ఈ 4 ద్వారా కూడా వాడికి నిజముగా ఈ శారీరక సంబంధమైన, అంతఃకరణ సంబంధమైన, ఇంద్రియ సహితమైనటువంటి బంధాలు ఏవైతే ఉన్నవో, ప్రపంచ సంబంధమైనటువంటి శరీరాలు రాకపోకలు అనేటువంటి బంధాలకు కట్టుబడి ఉన్నటువంటి వాసనలతో సహా నశించిపోయి వాడు విముక్తత్వాన్ని పొంది ఆ పరబ్రహ్మస్వరూపుడే అవుతూ ఉన్నాడు అనేటువంటి ఈ పరమ రహస్యాన్ని ఈ యొక్క గురువు యొక్క మరి శుశ్రూష చేత, ఆ శుశ్రూష భాగ్యము చేత జీవుడు సకల బంధాలు నివృత్తి చేసుకోగలుగుతున్నాడు. శాశ్వతమై నిత్య నిరతిశయానందమైనటువంటి ఏ పరబ్రహ్మస్వరూపమైతే ఉన్నదో తాను అదే అవుతూ ఉన్నాడు. ఇది అని ఇటువంటి పరమ రహస్యాన్ని తెలుపుతూ ఈశ్వరుడు పార్వతీదేవికి ఏమంటున్నాడు అంటే, ఇది శ్రీ గురుపాద సంసేవనం వలన కలిగేటువంటి పరమ ప్రయోజనం. గురుపాద తీర్థము సేవించిన గురు పదముల యొక్క పదము ఇక్కడ పాదసేవ చేస్తూ గురు వాగేంద్రియము ద్వారా వచ్చేటువంటి పదజాలాన్ని వాడు అనుసరిస్తూ ఆ బోధను గమనిస్తూ ఆ జ్ఞానేక మూర్తిని గురించి స్మరిస్తూ ఎవరైతే త్రికరణ సహితంగా వారిని అనుసరిస్తారో దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉన్నదో దానిని గురించి తెలియజేస్తూ ఓ కాత్యాయని సర్వదా ఎల్లవేళలా కూడా మరి శ్రీ గురు పదాలను ఎవరైతే ఆశ్రయించి అటువంటి పాద శుశ్రూషను మరి పదగమనమును పాదాలను ఆశ్రయించుకొని ఆ గురుపాదాలే వాని యొక్క హృదయం నందు మరి స్థిరముగా చేసుకొని ఆ భక్తితోటి గురువు యొక్క పదముల ద్వారా ఆ వాక్సుధను గైకొని దానిని అనుసరిస్తూ పోయేటువంటి నరుడు ఏ విధంగా ఉంటాడు అంటే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వాడు ఎన్ని శరీరాల నుండి రాసిపోసుకున్నటువంటి పాపమున్నదో సర్వము నశించిపోతుంది. నశించిపోయి మరి ఆ నరుడు ఏ విధంగా తయారవుతాడు అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వంగానే తయారవుతాడు. అయ్యి క్రమముగా ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి తత్వంగా పరబ్రహ్మ వస్తువుగా అయ్యాడో వాడు క్రమంగా బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఎందుకు? ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి కోరి గురువు యొక్క సేవ చేసి మరి ఏది కోరాడో ఏ విధంగా ఎటువంటి వ్యవధి లేకుండా కాలక్రమానికి కట్టుబడకుండా మరి ఏ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా కాలాన్ని లెక్క చేయక ఎల్లవేళలా నిరంతరం సర్వదా గురువు యొక్క సేవ చేస్తూ గురువు యొక్క పదముల ద్వారా వచ్చేటువంటి ఆ వాక్సుదని బ్రహ్మత్వాన్ని పొందేటువంటి జ్ఞానబోధను వాడు అనుసరిస్తూ ఉన్నప్పుడు అటువంటి బ్రహ్మతత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు ఈ రహస్యాన్ని పార్వతి నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చట పాదసేవ అన్నప్పుడేంటి అంటే శ్రీ గురుదేవుడు ఎట్టి వైరాగ్యము మొదలైనటువంటి తత్వ మార్గాల యందు పదమిడాడో పాదాన్ని పెట్టాడో అంటే ఏ తత్వ మార్గంలో ఏ శాశ్వతమైన సార వివేకమైన సత్య వస్తువు కోసం గురుడు ఎటువంటి మార్గాన్ని అనుసరించి ఆ అనుసరణ కూడా ఎటువంటి వైరాగ్య తత్వంతో కూడుకొని ఆయన అనుసరించాడు. ఆ అనుసరించినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో తాను కూడా ఆ గురువు యొక్క వాక్ సుధను అనుసరించి గురువు అనుష్ఠానము చేసినటువంటి మార్గమునందు తను కూడా ఆ విధంగా ప్రవేశమయ్యి ఆ మార్గంలో ప్రవర్తించడమే అది పరబ్రహ్మతత్వానికి చేరువ, పరబ్రహ్మతత్వము తానే అవడానికి హేతువు. కాబట్టి కేవలము శుశ్రూష మాత్రమే కాదు, బాహ్యమైనటువంటి వస్తువు ఏది స్థానము, అంగము, భావము, ఆత్మ శుశ్రూష అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. 4 రకాలైనటువంటి సేవలు. ఈ సేవలు చేస్తే మాత్రం
మాత్రమే అవుతాడు అంటే జ్ఞానం యొక్క జ్ఞానబోధకమైనటువంటి శ్రవణము లేకపోయినా, ఆ శ్రవణము చేసినటువంటి దానిని త్రికరణ సహితంగా అనుసరించకపోయినా ఈ పరబ్రహ్మతత్వాన్ని పొందలేడు. కేవలము సేవ మాత్రమే కాదు, సేవ చేస్తూ వాడు జ్ఞాన మార్గంలో పయనించినప్పుడు మాత్రమే ఆ తత్వాన్ని పొందగలుగుతాడు అని చెబుతూ, అలా చేయగలిగినటువంటి వాడు అవశ్యము తప్పక గురువు యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో, ఆయన ఏ లక్ష్యం అయితే నిర్ధారించుకొని ఆ లక్ష్య సిద్ధిని పొందారో, ఆ శ్రీ గురువుని అనుసరించినటువంటి వాడు అటువంటి లక్ష్య సిద్ధిని వాడు కూడా పొందగలుగుతాడు అని గురువుని శ్రీ సద్గురువుని సేవించినటువంటి దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది పార్వతి అని శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.